హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నాం. స్టార్టింగ్లోనే ఈరోజు వీడియోలో ఏముంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఎస్, మేము ఈరోజు డాల్ఫిన్ షోకి అయితే వచ్చాం. అదైతే చూడబోతున్నారు. ఇంకా ఇందులోనే ఎగ్జిబిషన్ కూడా ఉంది. అది ఎలాంటి ఎగ్జిబిషన్, అందులో ఏమేమి ఉన్నాయో చూస్తారు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీన్ని చూసేదాకా నాకైతే అర్థం కాలేదు డాల్ఫిన్ షో ఇలా కూడా ఉంటుందని. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇది చూడటానికైతే వెళ్ళాము. మేము వెళ్ళేలోపే చాలామంది వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. ఏంటా, ఏం జరిగిందా అని చూస్తే ఇద్దరు లేడీస్ కింద కూర్చొని ఉన్నారు కదా. వాళ్ళు ఈ డాల్ఫిన్స్కి ట్రైనర్స్ అనమాట. ఎవరి డాల్ఫిన్ వాళ్ళదే. వాళ్ళు తల ఊపుతుంటే అది కూడా డింగ్ 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 అని తల ఊపుతుంది. అది తల ఊపుతున్నప్పుడల్లా ఎంత క్యూట్గా అనిపించిందో. వైట్ టీషర్ట్ వేసుకొని ఉన్న ఆవిడ, చూడడానికి వచ్చిన ఆవిడే. ఆ పక్కన ఉంది కదా, ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అదేంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఆవిడ మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు, బట్ నేను మాత్రం పక్కనున్న మొహాలు చూసి నవ్వాల్సి వచ్చింది. ఇది ఎక్కడి గోలరా బాబు అని కొంతసేపటి తర్వాత ఇలా అయితే ఇక్కడ ఉన్న రోజులు చాలా కష్టమని రియలైజ్ అయ్యి కొరియన్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. చూద్దాం నా ప్రయత్నం ఎంతవరకు చేస్తానో. ఈ డాల్ఫిన్స్ మాత్రం అటెళ్ళొచ్చి ఇటెళ్ళొచ్చి వేసే చేపలన్నింటినీ మేసేస్తున్నాయి, కానీ అసలు ఏ విన్యాసాలు చేయట్లేదు. నెక్స్ట్ ఏమైనా చేస్తారేమో, ఇంకా నెక్స్ట్ ఏమైనా ఇంకేమైనా చేస్తాయేమో డాల్ఫిన్స్ అని చూసేలోపే ఆవిడ ఏదో కాసేపు మాట్లాడింది. కాసేపు ఏంటి, చాలాసేపే మాట్లాడింది. డాల్ఫిన్స్ చేసేది తక్కువ, ఈవిడ మాట్లాడేది ఎక్కువలా అనిపించింది. ఓహో, ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందేమో అనుకున్నాను. ఆత్రంగా ఆ డాల్ఫిన్స్ వైపు అయితే చూస్తున్నాను. ఆ నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళేమో చేతులు ఊపటం, ఈ డాల్ఫిన్స్ ఏమో అమాంతంగా నీళ్ళల్లో పడి దాని చేతులు కూడా ఊపుతుంది. చెయ్యి ఊపినంతసేపే పైన ఉంటుంది అది. చెయ్యి కిందకి దించారా అది కూడా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. రెండు చేతులు ఊపుతుంటే రెండు చేతులు ఊపుతుంది. రెండు చేతులతో పాటు బుర్ర ఊపుతుంటే దాని బుర్ర రెండు చేతులు రెండు ఊపుతుంది అది. నీళ్ళల్లో మునగటం, రెండు చేపల్ని తినడం, మళ్ళీ నీళ్ళల్లో మునగటం, రెండు చేపల్ని తినటం. అది తినడం తప్పితే ప్రోగ్రామ్ అంతా ఏమీ చేయలేదు ఈ డాల్ఫిన్స్ అయితే. సరే, ఇంకా స్టార్ట్ అవుతుందేమో, ఇంకా ఇంకోటేదో జరుగుతుందేమో అని ఎదురు చూసేలోపు అందరూ లెగిసి వెళ్ళిపోతున్నారు చప్పట్లు కొట్టి. నేను మా వారు మొహమొహాలు చూసుకున్నాం. ఏంటి ఇది షోనా అని పిల్లలు మాకిచ్చిన ఎక్స్ప్రెషన్కి అయితే చిచ్చి అనిపించింది. మా మీద మాకే అంత ఘోరంగా ముగిసిందనమాట ఈ ప్రోగ్రాము. టోటల్ ప్రోగ్రామ్ అయితే మాకు 1/2 అవర్ అని చెప్పారు, బట్ అక్కడ 10 minutes కూడా జరగలేదు ప్రోగ్రామ్ మొత్తం. అక్కడ నుంచున్న వాళ్ళందరినీ అమాంతంగా లోపలికి తోసేయాలనిపించింది. అంత కోపం వచ్చింది నాకైతే. సరే, ప్రోగ్రామ్ అయిపోయింది కానీ లెగిసాము. సైడ్కి చూస్తే ఉంది, అందరూ లైన్లో వెళ్తున్నారు. ఓహో, ఇంత డబ్బులు కట్టాం కదా, కట్టినందుకు డాల్ఫిన్ని దగ్గర నుంచి చూపిస్తున్నారేమో అనుకునే లోపే పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ అన్ని పెట్టి చక్కగా పరిచున్న చాప మీద అయితే కూర్చుంటున్నారు. ఏంటా అని అబ్జర్వ్ చేస్తే అప్పుడు అర్థమైందనమాట నాకు ఇది ఫోటో సెషన్ అని. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే సైడ్ డాల్ఫిన్ అయితే లెగిసి వాళ్ళతో పాటు స్మైల్ ప్లీజ్ అన్నట్టు అది కూడా పోజ్ పెడుతుంది. ఓరిడి ఏసాలో అనుకొని మెల్లగా ఉసూరుమనుకుంటూ మేమైతే బయటకు వచ్చేసాం. ఇంకా ఇంతకీ చెప్పలేదు కదా, ఇంతోటి డాల్ఫిన్ షోకి $104 తీసుకున్నారు అందరికీ కలిపి. రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఉంటే ఒక ప్రైజ్, కార్డ్స్ లేకపోతే ఇంకొక ప్రైజ్ అంట. ఈ కార్డ్స్ లేకపోతే టూరిస్ట్ కింద ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఎవరికైనా పాములు కానీ కప్పలు కానీ చూసి జలధరించుకునే ఫోబియా ఏమైనా ఉందా? ఉంటే మాత్రం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చూడగా చూడగా అలవాటు అవుతుందని చెప్తున్నాను. ఐడియా బాగుంది కదా. అబ్బా క్రిష్, నీ తెలివి సూపర్ అమ్మా అని పొగట్టం మానేసి అక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అమ్మా. ఫోబియా ఉందా మీకన్నా అడిగానా? ఆ ఫోబియా నాకు కూడా ఉందండి. మామూలుగా బొద్దింకల్ని ఇలాంటి పురుగుల్ని ఏమన్నా చూసినా నేనేమంత భయపడను, కానీ ఇవి చూసారా ఎలా ఉన్నాయో, వీటిని చూస్తే నాకు అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. ఇది చూడండి, అసలు ఒక రకంగా ఉంది.
దాన్ని చూడటానికే అసలు భయంకరంగా అనిపించింది. పైగా నోరు తెరిసి అలా అంటుంటే నాకు దెబ్బకి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నేను అస్సలు చూడలేకపోయాను దాన్ని. దీని పేరేమో బ్లూ టెయిల్డ్ స్కింక్ అంట. ఎంతోటి చిన్నదానికి ఎంత పెద్ద సెటప్ చేశారో. ఇది వచ్చేసి కెన్యన్ శాండ్బో అంట. ఇది బొమ్మో లేకపోతే నిజమో నాకైతే అర్థం కాలేదు. తట్టి మరి దాన్ని చూడటానికి ట్రై చేశాను కానీ అది మాత్రం లెగలేదు. ఇదేమో పెద్ద తాబేలండోయ్. అదైతే కొంచెం కూడా కదలలేకపోతుంది, అసలు కదలట్లేదు అది. ఇది బ్రౌన్ బ్యాసిలిస్క్ అంట. అది ఉన్నదేమో ఇంత, దానికేమో సెటప్ బోల్డంతా. ఎంత పెద్ద రూమో ఇచ్చారు. లోపలన్నీ పోనీ నిజం మొక్కలా అంటే అవన్నీ నిజం కాదు, మొత్తం ప్లాస్టిక్కే. అది అట్లా దూకుతుంటే నా మీద దూకిన ఫీలింగే వచ్చింది. ఇంకిక్కడి నుంచి మొత్తం అన్నీ కప్పలే వస్తాయి. రకరకాల కప్పలన్నమాట. ఈ కప్పల్ని నేను అసలు చూడలేకపోయాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది, ఒక్కొక్క షేప్లో ఉంది, ఒక్కొక్క కలర్లో ఉంది. ఫోబియా అన్నాను కదా, నేను కూడా కాసేపు కూర్చొని భయపడతాను అలాగా. అన్నట్టు ప్రతిదానికి నేను కూడా వీడియో తీశాను, చూసి చదువుకోండి. అయినా అర్థం కాకపోతే నన్ను కమెంట్లో కూడా అడగొచ్చు, నేనేమనుకోను. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఇప్పుడు నేను అది భయం ఇది భయం అని చెప్తున్నానా. నా చిన్నప్పుడు అంటే నేను 3rd 4th ఆ స్టాండర్డ్స్ చదివేటప్పుడు అసలు ఏ భయం ఉండేది కాదు. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే వీటి సౌండే వినిపించేది. అవి పక్కన నుంచి దూకెళ్తున్నా కూడా కొంచెం కూడా బెదిరే ఉండేది కాదు. నేచర్తో ఫుల్గా ఆస్వాదిస్తూ గడిపేదాన్ని. కానీ ఈ భయం జలధరింపు ఎప్పుడు పెరిగాయో నాకు కూడా అర్థం కాలేదు. ఎటు తిరిగి మ్యారేజ్ అయ్యాక అనుకుంటా నేను అబ్జర్వ్ చేశాను. వీటిని చూసి నేను భయపడుతున్నానని నాకప్పుడు అర్థమయ్యింది. మీకేమైనా రీజన్ తెలుసా? ఒకప్పుడు లేని భయం ఇప్పుడెందుకు వచ్చిందో తెలిస్తే కనుక కమెంట్ చేయండి. మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను, కప్పల నుంచి అనమాట. ఇది చూస్తే కొంచెం రిలాక్స్ అవుతారని. ఇప్పుడు వస్తాయి చూడండి అసలైన పాములు, చూడండి తరించండి. బేసిక్గా నాకు పాములంటే చాలా భయం. అట్లీస్ట్ ఆ పేరు తలుచుకున్నా కూడా నాకు కళ్ళ ముందు పాము వచ్చి కదులుతున్నట్టే అనిపిస్తుంది, అంత భయం అన్నమాట. పామన్న పేరు విన్నా తలుచుకున్నా ఇంక నైట్ నిద్రలో కూడా పాములే పుట్టలుగా కల్లోకి వస్తాయి. ఈ వీడియో తీయడానికైతే నేను చాలా కష్టపడ్డాను. బేసిక్గా మిగతా ఏ పురుగులైనా అసలు నథింగ్, చూసి చూడనట్టే ఉంటా. బట్ ఈ పాములు విషయానికి వస్తే ఇంత క్లోజ్డ్గా ఉన్నా కూడా, ఇంత బందోబస్తుగా ఉన్నా కూడా నాకు చూడటానికి చాలా భయం వేసింది. నాలాగా మీకు కూడా పాములంటే భయమా? కింద కమెంట్ చేయండి. ఇక్కడ మొత్తం 15 రకాల పాములున్నాయి. ఒక్కొక్కటి ఇంతింతలా ఉన్నాయి, చాలా పొడుగ్గా కూడా ఉన్నాయి, రకరకాల రంగుల్లో ఉన్నాయి. కొన్ని లోపల మొహం దాచుకొని సిగ్గుపడుతుంటే, ఇంకొన్నేమో రండి నేను బాగున్నానా అన్నట్టు చక్కగా ఫేస్ చూపిస్తున్నాయి. ఇంకొన్ని పాములేమో అసలు నేను ఇక్కడ లేనన్నట్టుగా ఆ కింద పొట్టుంది చూసారా, దాని కిందకెళ్ళి దాక్కుంటున్నాయి. అమ్మయ్య, మొత్తానికి పాముల నుంచి అయితే తప్పించుకొని బయటకైతే వచ్చేసాం. పాముల సెక్షన్ ఇంకా లేదు, అయిపోయింది. ఇప్పుడు మనం చక్కగా డాల్ఫిన్స్ అలా మూవ్ అవుతుంటే మనం కూడా హాయిగా అలా చూస్తూ ఉందాం. భగవద్గీత ఎక్కడ నేర్చుకుంటున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి అని కమెంట్ చేశారు. ఇంకా పర్సనల్గా కూడా చాలామంది అడిగారండి, వాళ్ళ కోసమైతే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు కొత్తగా వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. గీతా పరివార్ వాళ్ళది వెబ్సైట్ ఒకటి ఉంటుందండి. ఏంటిది? గీతా పరివార్. అందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవటమే. లాగిన్ అయ్యి మన లోకల్ అడ్రస్ ఇస్తే చాలు, ఇంకా ఫోన్ నెంబర్ ఇది కూడా ఇవ్వాలన్నమాట. ఆధార్ కానీ ఇంకా ఏ ఐడి అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. మనం ₹1 కూడా పే చేయనవసరం లేదు. ఇది ఒక సేవ అండి. పూర్తిగా సంస్కృతంలో శుద్ధ ఉచ్చారణ మనకి నేర్పుతారనమాట. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎస్, ఇదంతా చూసిన తర్వాత పిల్లలకి యాక్టివిటీ ఏరియాలో అనిపించిందండి. వచ్చి చూస్తే కలరింగ్ వేసుకోవడానికి పేపర్స్ అండ్ క్రేయాన్స్ కూడా ఉన్నాయి అక్కడే. చైర్స్ మంచి సెటప్పే పెట్టారు మొత్తం మీద. ఇంకా సరే అని పిల్లలు వేస్తానంటే కాసేపు అయితే వేశారు. అవి వేసి ఎవరి వాళ్ళు స్టిక్ చేసుకోవచ్చు అనమాట.
మళ్ళీ దాని పక్కనే టీ యు దాని పక్కనే చిన్నగా రాయి యు కిట్టు భలే వేశారు కదా పిల్లలు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే డిస్ప్లే చేస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ సోప్స్ అన్నమాట, మొత్తం బాత్ సోప్స్. బాత్ సోప్ పౌడర్ దగ్గర నుంచి బార్ రూపంలో అన్నీ ఉన్నాయి. నేనైతే పౌడర్ రూపంలో ఎప్పుడూ చూడలేదు. మామూలుగా మన బట్టల సర్ఫ్ వరకే చూశాను. బాత్ సోప్స్ అన్నీ ఇట్లా పౌడర్గా పెడతారని నాకైతే తెలీదు. ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి, ఎంత బాగున్నాయో. ఈ సోప్స్ని బాత్ టబ్ ఉంటుంది కదా, అందులో అయితే యూస్ చేస్తారంట. జస్ట్ అందులో వేసేస్తే అది మొత్తం ఫోమ్లా వచ్చి మొత్తం మెల్ట్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్. Signing off. Bye bye.